ఓటుకు తీసుకుంటే ఆ తీసుకున్నోడు 2 లక్షలు సంపాదించాలనుకుంటాడు, మీకు ఎలా మంచి చేయగలుగుతాడు అని చెప్పి సిగ్గు లేకుండా కళ్ళు అరపకుండా ఆయన చెప్పే నీతులు చూస్తే అసలు ఎవరికైనా కూడా కోపంతో రగిలిపోతారు. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్తే ఎలా అందరూ నవ్వుకుంటారో, చంద్రబాబు నాయుడు నీతులు చెప్తే అలాగే. అసలు ఓటుకి నోటు అనే పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గెలిపించుకున్న ఎమ్మెల్యేల్ని లాక్కొని ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడవటానికి అదే డబ్బును వాడాడు. వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేల్ని దాచిపెట్టి వాళ్ళకి బ్రీఫ్ కేసులతో డబ్బులు ఇచ్చి ఎన్టీఆర్ మీద ఎలా చెప్పులే ఇచ్చాడో ఇప్పటికి కూడా ఈ తెలుగు ప్రజలు మర్చిపోలేరు. అలాగే మీరు చూస్తే కేసీఆర్ గవర్నమెంట్ ని కూల్చడం కోసం ఏ విధంగా ఓటుకి నోట్ల కట్టలు రేవంత్ రెడ్డితో పంపించి ఆడియో వీడియోలతో సహా దొరికిపోయారో చంద్రబాబు నాయుడు చేసిన ఘనకార్యం అందరూ కూడా కళ్ళారా చూశారు. సో ఈ రాష్ట్రంలో డబ్బుతో వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, సొంత తండ్రి లాంటి మామను వెన్నుపోటు పొడటానికి అదే డబ్బులు వాడటం, ప్రజల్ని మోసం చేసి తాను అధికారంలో రావడానికి అదే డబ్బులు వాడటం, అలాగే తాను చెప్పిన హామీలు నెరవేర్చినట్లు చూపించడానికి పచ్చ ఛానళ్లకి అదే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఓటుకు నోటు అని నీతులు చెప్తున్నాడు చూడు మహిళలకి. అది చంద్రబాబు నాయుడు గొప్పతనం. తప్పులన్నీ చంద్రబాబు నాయుడు చేస్తాడు, కానీ నిందలు ఎదుటి వాళ్ళ మీద వేయటానికి ఏ మాత్రం కూడా సిగ్గుపడడు. ఈరోజు క్లియర్గా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీకు 2 ఎకరాలు ఉందని అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ. ఆ 2 ఎకరాల్లో 1 ఎకరా మీ తమ్ముడికి పోతుంది. మరి 1 ఎకరాతో రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఈరోజు 1,00,000 కోట్లకి ఎదిగారు అంటే ఇదే విధంగా దోచుకొని ఎదిగారని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మరి మీ మీద ఎంక్వైరీ వేసి మిమ్మల్ని ఏం చేయాలో ఒకసారి మీరు చెప్పండి. ఈరోజు మీరు, లోకేష్, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మేము డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కున్నాం కాబట్టి మేము మీకు ఏ వెల్ఫేర్ చేయము, ఏ డెవలప్మెంట్ చేయము, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటాము, మా ఎమ్మెల్యేలు దోచుకోవడానికి పూర్తిగా సహకరిస్తాము అని చెప్పడం నిజం కాదా? నగిరి నియోజకవర్గంలో భాను ప్రకాష్ ఏ రోజు పిల్లికి బిచ్చం పెట్టినోడు కాదు. ఒక పేదవాడికి ఒక స్కూల్కి ఒక ఫీజు కట్టేదో, ఒక హాస్పిటల్కి ఒక బిల్లు కట్టిందో, ఎవరికైనా ఒక చిన్న హెల్ప్ చేసిన వాడు కాదు. కానీ ఈరోజు తన హక్కు అన్నట్టుగా ఇసుక నుంచి, గ్రావెల్ నుంచి, కంకర్ నుంచి, గ్రానైట్ నుంచి ఏ విధంగా దోచుకుంటున్నాడో పట్టపగలే పోలీసుల కళ్ళుండి చూడలేకపోతున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కళ్ళుండి చూడలేకపోతున్నారు. ప్రజలు నోరు కొట్టుకుంటున్నారు. ప్రజల సొమ్మంతా దోచుకొని తమిళనాడుకి, కర్ణాటకకి పంపిస్తున్నాడు అంటే మీ యొక్క సహకారమే కదా. ఇప్పుడు చెప్పినట్టుగా 2,000 ఇచ్చాం, మేము 2 లక్షలు, దానికి ఒక ఓటుకి 2 లక్షల లెక్కన మేము దోచుకుంటాం అన్నట్టు. ఇంతకన్నా సిగ్గుచేటుందా? ఇంతకన్నా వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా ఇంకొకరు ఉన్నారని నేను అడుగుతున్నా. ఈరోజు మహిళల్ని మాట్లాడుతున్నారు మీరు, సిగ్గుండాలి మీకు. ఎలక్షన్లప్పుడేమో అమ్మ, చెల్లి, తల్లి అని చెప్పి కాళ్లు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు. ఓట్లు వేసిన తర్వాత అదే మహిళల్ని ఆగస్టు 15 రోజు పిలిచి మరీ అవమానించడం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ మొత్తం కూడా మహిళలకి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్, వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఇంతవరకు మేము డబ్బులు ఇవ్వకుండా ఎలక్షన్ చేశాం, 2029లో కూడా మేము ₹1 కూడా ఎలక్షన్ కి ఖర్చు పెట్టము అని చెప్పి ప్రమాణం చేయగలరా? చేసిన ప్రమాణం మీద నిలబడగలరా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని డబ్బుమయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని క్యాంపుల పేరుతో డబ్బు కొని తరలించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎవరినైనా కూడా వెన్నుపోటు పొడవటానికి, వాళ్ళని పార్టీ నిర్వీర్యం చేయడానికి
ఉపయోగించేది డబ్బే చంద్రబాబు నాయుడు. పీఆర్పీని ఎలా తొక్కేసాడో మనం కల్లారా చూసాం. ఈరోజు జనసేన పార్టీని ప్యాకేజీలతో ఎలా తొక్కేస్తున్నాడో కూడా మనం కల్లారా చూస్తున్నాం. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరినైనా నోటుతో తొక్కేయడం చంద్రబాబు నాయుడుకి అలవాటు. కాబట్టి పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని పాపం అక్కడికి వచ్చిన అమాయకమైన మహిళల్ని మీరు మోసగత్తెలు, మీరు డబ్బులకు అమ్ముడుపోయి ఓట్లేశారు, మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీకేం చేయట్లేదు ఎమ్మెల్యేలు అని చెప్పి సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పడం అనేది దిగజారుడుతనమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఓటుకు నోటని నీతులు చెప్పడం కాదు, ముందు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్పి చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నాం. ఏదైతే మహిళలకు నువ్వు చెప్పావో 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి మీరు పెన్షన్ ఇస్తామన్నారు కదా, అది ముందు ఇవ్వండి. 10 లక్షల వరకు 0 వడ్డీకి రుణాలు ఇస్తామన్నారు కదా, అది ముందు ఇవ్వండి. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తా అన్నారు కదా, అది ముందు ఇవ్వండి. నిరుద్యోగ మహిళలకి నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి 3000 ఇస్తా అన్నారు కదా, అది ముందు ఇవ్వండి. ఆడవాళ్ల మాన ప్రాణాలని కాపాడటం కోసం తీసుకొచ్చిన దిశా చట్టాన్ని రద్దు చేశారు కదా, దాన్ని పునరుద్ధరించండి. అది వదిలేసి మహిళలకు చేయాల్సినవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు 1 సెంటు భూమి ఒక మహిళకి ఇవ్వలేదు. ఇంకా బెల్ట్ షాపులు వీధి వీధిన ఊరూరా పెట్టి ఈరోజు విద్యార్థులు మైనర్ బాలికలు మహిళల మీద రేపులు దాడులు చేసే పరిస్థితిని మీరు క్రియేట్ చేస్తున్నారు సిగ్గు లేకుండా. ప్రభుత్వంలో తక్కువ టైంలో ఎక్కడో ఊరికి దూరంగా ఉన్న షాపుల్ని మళ్లీ ప్రైవేట్ వాళ్ళ పరం చేసి ఇప్పటి ముప్పటిగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టి ఈరోజు చిన్న 5 ఏళ్ల 6 ఏళ్ల పిల్లల్ని కూడా రేప్ చేసి ముక్కలు చేసేసి పూర్తి చేస్తున్నారు అంటే దానికి కారణం ఈ మద్యం కాదా? మీరు దగ్గరుండి పండిస్తున్న గంజాయి కాదా అని అడుగుతున్నా. కుప్పంలో అలాగే హోమ్ మినిస్టర్ ఉన్న ప్రాంతంలో గంజాయి ఎలా పెంచుతున్నారు, ఎలా తరలిస్తున్నారు కళ్ళారా చూస్తున్నాం కదా. మరి ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు, హోంమంత్రిగా ఉండి ఆమె ఏం చేస్తున్నారు? ఎంతసేపు పక్కనోడికి నీతులు చెప్పడం, లేదా జగన్ గారిని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బూతులు తిట్టడం తప్ప కూటమి ప్రభుత్వానికి వేరొకటి చేతనవునా అని మేము అడుగుతున్నాం. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరిచ్చిన ఈ సూపర్ 6, సూపర్ 7 పథకాల కింద మీరు ఇవ్వాల్సిన డబ్బులు 2,40,000 కోట్లు వెల్ఫేర్ ద్వారా. కానీ మీరు ఇచ్చిందంతా 31,000 కోట్లు, అంటే 13% మాత్రమే అలా విధులిచ్చేశారు.